పరిశోధనల పరంగా విద్యార్థులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. సంవత్సరానికి ఒక్కసారి కాకుండా 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్లు నిర్వహించాలన్నారు. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించి విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. వంటికి వస్త్రాలు లేకుండా జంతువులా ఉన్న మానవుడు సైన్స్ కారణంగా ఏ విధంగా పరివర్తన పొందారో ప్రస్తావించారు. మానవుని సగటు జీవన ప్రమాణం 30 ఏళ్ల నుండి 80 ఏళ్లకు పెరగటం వెనుక సైన్స్ పరిశోధన ఎంతో ఉందన్నారు. ప్రకృతికి విపత్తి కలగకుండా పరిశోధనలు చేయాలని సూచించారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత జాతీయ స్థాయిలో సత్తా చాటాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సైన్స్ లేకుండా మానవ మనుగడ లేదన్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో శాస్త్రవేత్తలు కావాలి అన్న పట్టుదల పెరిగిందన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలంటూ కోరారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో మంచి అభిప్రాయం ఉందని, కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ అంటూ బోర్డులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేస్తుందని మేయర్ గంగాడ సుజాత గుర్తు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక మాట్లాడుతూ కొత్త విషయాలు తెలుసుకోవాలని, పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి రమేష్, డిసిఈబి కార్యదర్శి శ్రీనివాసరావు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ శశిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ కార్యక్రమం? ఓకే, థ్యాంక్ యూ మేడం. కలెక్టర్ మరియు మేడం గారు ముందు గౌరవ మేయర్ గారు సుజాత మేడం గారు, మేమందరము కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అందరూ కూడా క్లాస్తో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలని సన్మానం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. What is the minimum extent required for this? For 5 cents. We can do it 5 cents also. Day school. అదే ఉండు జూమ్ చేసుకో. వైట్ కనబడుతుంది. వంగితే ఆడపడుతుంది. ఏ దేశానికి ప్రసాద్ కెమెరా మేడం చేసే అన్ని కలిపి ఒక దాంట్లో ఇచ్చిన అన్ని కరెక్ట్ వాడి మొత్తం కలిపి నేను తాగలేదు. నేను వాళ్ళు తాగలేదు. వెరీ గుడ్.
I'm studying 9th class. My project title is multitasking mission. వరి పంటలో 7 రకాల పనులు చేస్తుంది మేడం. వరి పొలం దున్నడం, నీళ్లు కట్టడం, తప్పు తొక్కడం, విత్తనాలు పెట్టి మోడల్ అరేంజ్ చేసుకున్నాను అనుకోండి 1 hour ప్రోగ్రామ్ చేశాను. ఆల్రెడీ కేరళ వాళ్ళు మోడల్ కోసం ఇప్పుడు మిషన్ కటింగ్లు వస్తున్నాయి కదా, అది 25 lakhs అంటున్నారు. దేని దానికి ఉంటుంది సార్, కానీ దగ్గరలో వస్తుంది పిల్లలు. ఓకే ఇన్స్పైర్ అనేది ప్రతి ఏటా మనము వివిధ రకాల ప్రోగ్రామ్స్లో జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ సైన్స్ ఫేర్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మరి థీమ్ వికసిత్ భారత్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అనే దీంట్లో భాగంగా మనకి ఒక 6-7 విజన్స్తో సబ్ థీమ్స్తో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఆదిమ మానవుడు అంటే మానవుడు పుట్టిన నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఒకానొక టైంలో ఒంటికి వస్త్రాలు, తినడానికి తిండి, ఒక జంతువులాగా ఉండి ఈరోజు ఈ అధునాతన ప్రపంచం ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఈ సైన్సే. ఒకానొక టైంలో మనిషి యొక్క జీవన ప్రమాణం 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉంది. ఈరోజు సగటు మనిషి జీవన ప్రమాణం అంటే వాళ్ళు జీవించే కాలం 75 నుంచి 80, కొన్ని దేశాల్లో 90, కొన్ని దేశాలు జపాన్ లాంటి దేశాల్లో 100 సంవత్సరాలు ఉంది అంటే దానికి కారణం కూడా శాస్త్ర సాంకేతిక పురోగతిలో మనం తీసుకువచ్చిన సమూలమైన మార్పులను చెప్పడం తప్పదు. మరి ఇందులో భాగంగా ఈ సాంకేతికత వచ్చే లాభాలతో పాటు కొన్ని అనర్థాలను కూడా మనము తీసుకుంటూ వస్తున్నాం. అది నేడు మన కళ్ళకు కట్టినట్టు అనుభవిస్తున్నాం. అందులో భాగంగా థీమ్స్ సబ్ థీమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అనే భూతం ఒక 20 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. ఈ ఫ్లెక్సీ అనే జాడ్యం ఒక 10 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. అట్లాగే ఈ క్యాన్సర్ అనే జాడ్యం ఒక 20 ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు. సో అందుకనే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందు, కానీ అది సస్టైనబుల్గా ఉండాలి. అంటే ప్రకృతికి విపత్తు లేకోకుండా, భవిష్యత్తుకు విపత్తు లేకోకుండా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనే సూత్రాన్ని మరి మనం అందరం పాటించాలి. మనిషి తన చెట్టున నిల్చున్న కొమ్మని తనే నడుస్తున్నట్టు తయారయ్యి మొత్తాన్ని మన భూమిని మనమే కాల్చుకునే పరిస్థితి తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ సబ్సిడీస్ కూడా మీకు పెట్టడం జరిగింది. ఒకసారి ఆ సబ్సిడీస్ చూస్తే మీకు అవగాహన అవుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి విద్యార్థులుగా నేను కూడా చాలా సైన్స్ ఫేర్ వెళ్ళినప్పుడు ఎక్కువగా గమనించే విషయాలు ఏంటంటే లోకల్ ప్రాబ్లమ్స్కి లోకల్ సొల్యూషన్స్. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎక్కడైనా స్థానిక సమస్యలకి స్థానిక పరిష్కారాలు, పొల్యూషన్ లేకుండా, పర్యావరణానికి హాని కలగకుండా ఏ విధంగా మనం చేయగలం అనేది మెయిన్ ఉద్దేశంగా మనకు ఉండాలి. సో మరి వాస్తవానికి ఈ మీటింగ్స్ ఎక్కువ కంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లాగా పిల్లల్ని మీరు ప్రదర్శించే ఈ ప్రదర్శనలన్నింటినీ కూడా అక్కడ పెట్టి రూమ్స్లో పెట్టి ఎక్కువ మంది పిల్లల్స్ కనుక చూపించగలిగితే 100 సార్లు చదివితే ఎంతో, ఒకసారి మనం చూసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అంతలా మన మైండ్లో ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. సో మీరు ప్రదర్శించే ప్రదర్శన అన్నీ కూడా సైన్స్లో ఏదో ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఉన్నటువంటి అంశాలే, అది చెప్పక తప్పదు మనం. సో ఇందులో రకరకాల సబ్స్టిట్యూట్స్ ఇచ్చారు. సో అట్లాగే నాలెడ్జ్ షేరింగ్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఏదో టీచర్ అనేవాళ్ళు ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్లో అదే లెసను, అదే పాఠం, అదే స్కూలు, అదే ఇది కాకుండా షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. స్టూడెంట్స్ ఆల్సో షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది
ఈ వైజ్ఞానిక వేదికలు, ఈ సైన్స్ ఫెయిర్స్ అనేవి ఒక ఆలయాలుగా నిలుస్తాయి. సో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. నిన్ననే కలెక్టర్ కాన్ఫరెన్స్ అయింది మా అందరికీ. సో అక్కడ కొంతమంది కలెక్టర్లు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చేశారు. అది సీఎం గారు మిగతా వాళ్ళకి చూపిస్తూ ఇక్కడ కూడా మీరు అలవాటు చేయండి, మీ ఇక్కడ కూడా అడాప్ట్ చేయండి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నారు. అట్లాగే మీ స్కూల్లో ఒక మంచి విషయాలు ఉండొచ్చు, అది మిగతా స్కూల్కి కూడా అడాప్ట్ చేయొచ్చు. సో ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, వీ షుడ్ డెవలప్ ఆల్ టుగెదర్. సో మనం ఒక్కరు ఏది సాధించడం అందరూ సమిష్టిగా నిలబడి సమిష్టిగా కృషి చేస్తేనే ఆ సాధన అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు అవి దానికోసం అయితే ఏ రకంగా ఉపయోగపడాలో అది ఉపయోగించకుండా చాలా స్కూల్లో మూలం పడి ఉన్నాయి. సో దానికి ఉపయోగంలోకి తీసుకురావాలని మా యొక్క రిక్వెస్ట్, పర్టికులర్గా సైన్స్ టీచర్లకి. సో అట్లాగే ఇట్లాంటి ప్రదర్శనలు ఏదో జిల్లా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాకుండా మనము ఆ స్కూల్ స్థాయిలో ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో సాయంకాలం పూట ఒక 2-3 గంటలు మనము పెట్టుకోగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి వినూత్నమైన ఆలోచనలు వస్తాయి. పిల్లలు అడిగే క్వశ్చన్లకి మన దగ్గర సమాధానం లేదు. నేను టీచర్గా ఉండేటప్పుడు ఒక అబ్బాయి అడిగాడు నాకు, ఏమి సార్ మరి భూమి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు కదా, స్పీడ్గా తిరుగుతుందని చెప్తున్నారు కదా, మరి మనం ఎందుకు పడిపోవట్లేదు అని ఒక క్వశ్చన్ అడిగారు. రెండో క్వశ్చన్, భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నారు కదా, మరి నాకు బల్లపరుపుగా కనిపిస్తుంది, ఫ్లాట్గా కనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఇది ఎట్లా సార్ అని అడిగారు. సో అట్లాంటి వాటికి ఒక సైన్స్ టీచర్గా మనము వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లాంటి అర్థం కాని భావాలకి, అర్థం కాని కాన్సెప్ట్కి ఇవి వేదికలుగా నిలవాలి. ఇది స్పీచ్లకే పరిమితం కాకుండా ఆ డిమాన్స్ట్రేషన్కి ఎక్కువ పరిమితం అవ్వాలి. ఇదేదో ఒక్కరోజు కార్యక్రమం కాకుండా అట్లీస్ట్ ఒక 3-4 రోజుల కార్యక్రమం అయ్యి మిగతా పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి, టీచర్స్ కూడా విజిట్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులకి సైన్స్ మీదను సైంటిస్ట్ కావాలనే కోరిక కూడా ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది చూశాను, ఒక ఫ్లైట్ ఎగరాలన్నా ఒక ఇంజనీరు ఎలాగైతే అవసరం అవుతాడో, మరి అదే ఒక రాకెట్ అయితే పోవాలంటే ఆ ఇంజనీర్తో పాటు సైంటిస్ట్ కూడా అంతే అవసరం. కాబట్టి ఇలా మనకు అన్ని రంగాల్లో కూడా మరి సైన్స్ అభివృద్ధి చెందుతున్నా, సైన్స్ ద్వారా మన భారతదేశం ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా పిల్లలు కూడా ఇప్పుడు సైన్స్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు రకరకాల ప్రోగ్రామ్ మనకి చూపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎలాగైనా సరే నేను ఎంత కష్టపడ్డాను, అందులో ఉంటే కష్టమైతే వాళ్ళ యొక్క మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఈ సైన్స్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ అంతా మన గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక అపోహ ఉండింది గతంలో కొంతకాలం వరకు. సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. ఇందులో మనకి ఇన్స్పైర్ మనక్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటారు. ముఖ్యంగా ఇన్స్పైర్ మనక్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం చేత ఇంప్లిమెంట్ కాబడుతున్న ఒక ప్రోగ్రామ్. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. అలాగే ఇన్స్పైర్ మనక్ అంటే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులకి, అంటే మేనేజ్మెంట్తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6th నుంచి 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా దీనికోసం టీమ్స్ని పంపించి అవి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నిక కాబడి మంచి ప్రాజెక్ట్స్కి వారంటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక ప్రోగ్రామ్ అయితే మనకి మామూలుగా ఈ సైన్స్ ఫెయిర్లో మనకు గత 9 ఏళ్ళుగా కేవలం మన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు మాత్రమే సైన్స్ ఫెయిర్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్న ఈ సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాం కూడా చాలా విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా మనకి స్టెమ్ ఫర్ వికసిత్ భారత్
అండ్ ప్రోగ్రామ్ కింద మనకి NCERT వారు నిర్దేశించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క రికమెండేషన్స్కి అనుగుణంగా NCERT వారు నిర్దేశించిన థీమ్స్ ఇవి. సో ఈ థీమ్స్ కింద మనకి 7 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.